ఏం చేయాలి మనం? డిఫరెన్స్ చూసుకోవాలి. 90కి 93కి డిఫరెన్స్ ఎంత రానా? 93కి 97కి 4. ఇలా డిఫరెన్స్ అనేవి పలు రకాలుగా వస్తాయి. మనం అత్యంత లోయెస్టా హైయెస్టా? మరి 4తో సంబంధం ఉందా? 3తో సంబంధం ఉంది. మరి ఇచ్చిన 319 బాయిస్తుందా? 330 సార్. 393 బాయిస్తుందా? 331 సార్. కానీ 397 బాయిస్తుందా? ఇచ్చిన డిఫరెన్స్ అనేది అన్నింటినీ సంఖ్యలు భాగించాలి. ఏ ఒక్క దాన్ని భాగించకపోయినా గాసాబ్ అవుతుందా? మరి 397 భాగించకపోతే ఏం చేద్దామండి? 3కి ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. 1 3 అంతే. వేరే ఎక్కతో పోద్దా? పోదు. అప్పుడు ఏమొచ్చినా గాసాకు 1 3. ఇప్పుడు దీంతో సంబంధం లేదు, దీంతో మనం చూసుకోవాలి. 119 భాగిస్తుందా? 193 భాగిస్తుందా? 97 భాగిస్తుందా? కానీ 3 భాగిస్తుందా? భాగించదు. ఏవైతే భాగిస్తుందో దాన్ని తీసుకోవాలి, ఏదైతే భాగించదో దాన్ని పక్కన పెట్టాలి. ఇది భాగిస్తుందా లేదా? భాగిస్తుందా? ఆన్సర్ ఏమవుతుంది? 1 అంతే. డౌట్ ఏమైనా ఉందా? లేదు. ఒక్కసారి బోర్డు వంక చూడండి. ఇదే టెక్స్ట్ బుక్ లో అనుకోండి ఎంత పెద్దగా చేయాల్సి వస్తుందో చూడండి. టెక్స్ట్ బుక్, టీవీ అంటే టెక్స్ట్ బుక్, రోగం కాదు. టెక్స్ట్ బుక్ అన్న టెక్స్ట్ బుక్ లో అయితే 90కి 93కి డిఫరెన్స్ చేయాలి. 91 90 అంతేనా నాన్న? 390 భాగించాలి. 30 సార్ ఎంత? 90. రిమైండర్ ఎంత? 0. గాసాబ్ ఎంత? 3. మళ్ళీ ఈ 3 దేన్ని భాగించాలి? 97 భాగించాలి. 332 96. మళ్ళీ రిమైండర్ ఎంత? 1 దేన్ని భాగించాలి? 3. 1 3 రిమైండర్ ఎంత? రిమైండర్ 0 వస్తే గాసాబ్ ఏం తీసుకోవాలి? 1. గాసాబ్ ఎంత? మనకు అదేగా చెప్పింది సింగిల్ లా.